టీవీ ఈరోజు రిపోర్టర్ స్టాక్ ముంబై మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు వచ్చేసాయి. ఈరోజు దీనిపైన డిస్కస్ చేద్దాం. గాలిబ్, ఎందుకు జార్ఖండ్ మహారాష్ట్ర ఎందుకు అంటే అధికార ప్రభుత్వాన్ని మళ్ళీ ఎందుకు ఎన్నుకున్నాయి? అంటే మహారాష్ట్ర అట్లాగే జార్ఖండ్‌కి సంబంధించిన 2 రాష్ట్రాల్లో కూడా ఫలితాలకు సంబంధించి చూసినట్టయితే ప్రస్తుతం అక్కడ ఉన్న అధికార ప్రభుత్వాలకే మరోసారి అక్కడ ప్రజలు పట్టం కట్టారు. ప్రధానంగా జార్ఖండ్ సంబంధించి చూసినట్టయితే అక్కడ జేఎంఎం మొత్తం 81 స్థానాల్లోని 50 స్థానాల వరకు కూడా కైవసం చేసుకునే పరిస్థితి కనబడుతుంది. ఈ ఇండియా కూటమి ఇక్కడ ఉమ్, ఇండియా కూటమి అవును. గెలిపోతే అక్కడ ఎన్డీఏ కూటమి ఎన్డీఏ కూటమి. ఎన్డీఏ కూటమి గెలుపొందింది. అంటే ఈ జార్ఖండ్‌కి సంబంధించి జేఎంఎంకి సంబంధించిన ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఉమ్, గతంలో కూడా అదే అదే సంబంధించిన ప్రభుత్వం ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్నే జార్ఖండ్‌లోని కొనసాగించడానికి కీలకమైన కారణం అక్కడ సీఎంగా ఉన్న హేమంత్ సోరెన్‌ని అరెస్ట్ చేయడం. అయితే ప్రధానంగా ఈ హేమంత్ సీఎంగా ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేయడం ద్వారా అక్కడ కొంతవరకు కూడా సింపతి ఓట్ బ్యాంక్ పెరిగింది అని కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవలని గత ప్రభుత్వ హయాంలోని ఆ, అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబుని చంద్రబాబు అరెస్ట్ నాయుడు. చేసిన తర్వాత దానికి సంబంధించిన సింపతి ఓటు బ్యాంక్ కూటమి ప్రభుత్వానికి పెరిగి అధికారంలోకి వచ్చింది. అదే రీతిలోనే ప్రస్తుతం జార్ఖండ్‌లో అంటే కూడా అలాంటి ఏపీ పరిస్థితి. లాగే సేమ్ అక్కడ కూడా జరిగింది అనుకుంటున్నారా? ఖచ్చితంగా అలాంటి పరిస్థితే ఇప్పుడు జార్ఖండ్‌లోని రిపీట్ అయిందని చెప్పుకోవచ్చు. ఆ పరిణామాల్లో భాగంగానే అక్కడ జేఎంఎం ప్రధానంగా ఇండియా కూటమికి దాదాపు 50 స్థానాల వరకు వస్తే బీజేపీ ఓటమి అవ్వటానికి ప్రధానంగా హేమంత్ సోరెన్ మీద చర్యలు తీసుకోవటం, జైలుకు పంపటం ఇది కొంతవరకు కూడా ఎఫెక్ట్‌నిచ్చిన పరిస్థితి ఉంది. ఇంకా మహారాష్ట్రకి చూద్దాం. మహారాష్ట్రకి అంశానికి చూసినట్టయితే మొన్నటి వరకు ఎన్డీఏ కూటమికి సంబంధించి షిండే అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు. షిండే ప్రధానంగా చూసినట్టయితే అంటే తొలుతగా మనం మాట్లాడిన అంశం ఏదైనా ఉందంటే మొన్నటి అంటే గతంలో ఎన్నికల నేపథ్యంలోని అక్కడ మరాఠీ ప్రజలు ప్రధానంగా అక్కడ ఇండియా కూటమికి పట్టం కట్టారని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్‌తో పాటు మరో పక్క అక్కడ ఎన్డీఏ కూటమి కలిసి పోటీ చేశాయి. ఉమ్, ఎందుకంటే ఇండియా కూటమిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ విడిగా పోటీ చేస్తే ఉమ్, శివసేన, బీజేపీ కలిసి పోటీ చేశాయి. ఓకే. అంటే శివసేన, బీజేపీ కలిసి పోటీ చేసిన నేపథ్యంలో సీఎం పదవికి సంబంధించి కొంతవరకు కూడా విభేదాలు రావటం, అందుకు సంబంధించి అప్పుడు కాంగ్రెస్ శివసేనకు మద్దతు తెలపడంతోని ఉద్ధవ్ ఠాక్రే అక్కడ ముఖ్యమంత్రి అయ్యారు. ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి అయిన కొన్ని నెలలకి వెనువెంటనే వ్యూహాత్మకంగా బీజేపీ చక్రం తిప్పడంతోని ఉమ్, శివసేనలో ఉన్న షిండే బయటకు వచ్చి ఉమ్, బీజేపీకి మద్దతు తెలుపుతాం, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మద్దతు తెలిపిన నేపథ్యంలోని ఉమ్, అప్పుడున్న పరిస్థితుల బట్టి శివసేన నుంచి బయటకు వచ్చిన షిండేని ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. అప్పుడు శివసేనకు సంబంధించిన ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఆ తర్వాత శివసేన నుంచి బయటకు వచ్చిన షిండే పార్టీ, దాంతోపాటు భారతీయ జనతా పార్టీ, దాంతోపాటు మన ఎన్సీపీ నుంచి బయటకు వచ్చిన శరద్ పవార్కి సంబంధించిన పార్టీ నుంచి వచ్చిన వేరే వ్యక్తి, మొత్తం అవును, 3 పార్టీల కలయికతోనే ఉమ్. మహాయుతికి సంబంధించి ప్రస్తుతం మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేసిన నేపథ్యంలోనే ఆ కూటమికి ఉమ్. ప్రస్తుతం ఆ ప్రజలు పట్టం కట్టారని చెప్పారు. అంటే బీజేపీ అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే బీజేపీ నుంచి అనేకమైన పథకాలు కూడా వస్తున్నాయి. మోడీ గారు కూడా చాలా బాగా చేస్తారు అని చెప్పేసి కూడా అందరిలో ఒక ఇది పడిపోయింది. అంటే ఈ పథకాలను ఇవి చూసుకున్నారంటారా ప్రజలు? లేదంటే ఇంకా వేరే ఏదన్నా అంటే ఓన్లీ సింపతియే అంటారా? అంటే మహారాష్ట్రకు సంబంధించి ప్రధానంగా వాణిజ్య రాజధాని, ఉమ్, దాంట్లో ముంబై ఉన్నా సరే వేరే వేరే రాష్ట్రాలకు కూడా ఉమ్, చాలా మంది ప్రజలు పూర్తిగా వ్యాపార రంగానికి సంబంధించిన వారే ఉంటారు. మరాఠీలే కాకుండా గుజరాత్ నుంచి కూడా అవును. ఇక్కడ సెటిలర్స్గా వచ్చారు. ఉమ్, ఇటు వ్యాపార పరంగా ఇటు తెలంగాణ నుంచి కావచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి, అంటే దేశం అన్ని నలుమూలలు ఉన్న వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజలు అవును. చాలా మంది ఉమ్, ఉంటారు. ఈ నేపథ్యంలోని ఇటు ఏదైతే సెంట్రల్ పార్టీ ప్రభావం, సెంట్రల్లో ఏ పార్టీ ఉందో ఆ పార్టీ ప్రభావం ఖచ్చితంగా మహారాష్ట్రల ఎన్నికల మీద ఉమ్, కొంతవరకు కూడా ఇంపాక్ట్ చూపే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వ్యాపార పరంగా అందుకు సంబంధించిన బిజినెస్ పాలసీలు కావచ్చు, ఇతర అంశాలకు సంబంధించి ఖచ్చితంగా సెంటర్లో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి ఇక్కడ ఓటు వేస్తే ఖచ్చితంగా తమకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు అనేది మాత్రం స్థానికంగా ఆలోచించే అవకాశాలు ఉంటాయి. అయితే దాంతోపాటు ఈ అంశం ఒక రకంగా ఉంటే, మరోపక్క పూర్తి స్థాయిలోని అన్ని వాళ్ళకున్న వ్యూహాలన్నీ కూడా ఈసారి ఎన్నికల్లోని ఎన్డీఏ కూటమి పూర్తిగా పెట్టిందని చెప్పుకోవచ్చు. మోడీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, స్థానికంగా ఉన్న ఫడ్నవీస్ కావచ్చు, షిండే, దాంతోపాటు అజిత్ పవార్ వర్గం, ఇలాంటివన్నీ అన్నీ కాకుండా బయట రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయడం. మరి ఎందుకంటే
మీరు అవును. ఆ సంబంధించి ఇతర రాష్ట్రాలకు సంబంధించిన కీలక నేతలు కూడా ఇక్కడికి వచ్చి అవును. ప్రచారం చేశారు. ఇప్పుడు అంతే మరి ఇప్పుడు ఎన్డీఏ కూటమి వచ్చింది సార్. మరి ఇప్పుడు ఎవరు సీఎం అవుతారు అని చెప్పే దాని గురించి జనాల్లో ఉత్కంఠ ఉందని ఎవరిని సీఎం చేసే అవకాశం ఉందంటారు? అంటే ఖచ్చితంగా ఈ సీఎం అభ్యర్థికి సంబంధించి ఇంకా పెద్ద ఎత్తున చర్చ మాత్రం జరుగుతుంది. హ్మ్. అయితే భారతీయ జనతా పార్టీ ఇప్పటివరకు ఏ రాష్ట్రాల్లోని ఎన్నికలు జరిగినా సరే ఎప్పుడు ముందుగా సీఎం అభ్యర్థిని ప్రకటించదు. హ్మ్. అదే వైఖరితోనే ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికలు కూడా ప్రచారం కొనసాగించింది. ఆ తర్వాత విజయం సాధించింది. హ్మ్. అయితే తక్కువ గా ఇప్పటివరకు అజిత్ ఏదైతే అవును. ఉందో షిండేకి సంబంధించి శివసేన పార్టీకి హ్మ్. 50 వరకే పరిమితమైనాయి. హ్మ్. అజిత్ పవార్‌కి సంబంధించిన ఎన్సీబీ పార్టీకి 30 30 సీట్లే సీట్లు. వచ్చాయి. హ్మ్. అంటే అత్యధికంగా సీట్లు అంటే 120 సీట్ల వరకు కూడా బీజేపీ. ఇప్పుడు భారతీయ జనతా భారతీయ పార్టీకి జనతా. వచ్చిన పరిస్థితి. అయితే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అభ్యర్థి హ్మ్. ఇందుకు సంబంధించిన సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ రోజు సాయంత్రం కానీ రేపటి కానీ అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కోర్ అందులోనే మీటింగ్ ఉన్నారు ఉంటుంది. ఇద్దరు, ముగ్గురు అనుకుంటున్నారు. వాళ్ళలో ఎవరిని అంటే చేస్తారనుకుంటున్నారు? కోర్ మీటింగ్ ఒక మీటింగ్ ఉంటుంది. ఈ రోజు సాయంత్రం రేపటికి జరిగి దానికి సంబంధించి ప్రకటన చేస్తారు. అదే ఇదే అంశానికి సంబంధించి షిండే స్పందించారు. ఆహ్, పార్టీకి సంబంధించి సీట్ల మెజారిటీ కాదు అనేది ఎక్కడా మాకు ఒప్పందం లేదు అనేది ఒక కామెంట్ చూసినట్టయితే షిండే మరోసారి సీఎం అయ్యేందుకు మొగ్గు చూపుతున్నా సరే ఫెర్నమీస్ ఏదైతే ఉందో గతంలో ఎప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చినా సరే గత షిండే ప్రభుత్వంలో కూడా ఆయన ఉప ముఖ్యమంత్రిగా అవును. చేసిన అనుభవం ఉంది. ఈ నేపథ్యంలో ఫెర్నమీస్కి ఎక్కువ అవకాశం ఉన్నట్లుగా ప్రస్తుతం భారతీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది. మరి అంతే కాకుండా అండి ఏపీలో చూసుకున్నట్టయితే ఏపీ నుంచి పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి అక్కడికెళ్ళి ప్రచారం చేయబట్టే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. ఇది పవన్ పవరు అని చెప్పేసి కూడా అనేకమంది వార్తలొస్తున్నాయండి. దీనికేమంటారు? అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఈసారి మహారాష్ట్ర ఎన్నికల్లో జరుగుతుందని చెప్పుకోవచ్చు. హ్మ్. ఎన్నికలు పోలింగ్ 20వ తారీఖు ఉంటే 16, 17 తారీఖున చివరి నిమిషంలోని ఒక వ్యూహంగా సంబంధించిన దాని మీద ఎన్నికలకు పవన్‌ను బీజేపీ అగ్రనాయకత్వం పంపించింది. మొత్తం 7 నియోజకవర్గాల్లోని పవన్ ప్రచారం చేశారు. ఒక స్పీడ్ పెంచారు. పవన్ ఇంపాక్ట్ ఎక్కువగా కనపడుతుంది. దూసుకుపోతున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం పవన్ మరాఠ్వాడ, విదర్భ, పశ్చిమ మహారాష్ట్రలోని డెగ్లూస్, భోకార్, లాతూర్, షోలాపూర్, బలార్ లాంటి ప్రాంతం దాంతోపాటు పూణే కంటోన్మెంట్ ఏరియాలు కూడా అక్కడ ప్రచారం చేస్తున్న హ్మ్. నేపథ్యంలోని అక్కడ అన్ని ప్రాంతాల్లో కూడా ఇప్పుడు బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు. హ్మ్. కొన్ని ఇంకా జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఓవరాల్‌గా ఇందులోని మనం చూడాల్సిన 2, 3 నియోజకవర్గాల్లోని హ్మ్. గతంలో కాంగ్రెస్ పార్టీ గెలుపొందిన నియోజకవర్గాలు. హ్మ్. ఎందుకంటే కాంగ్రెస్ సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభావం దానికి సంబంధించిన కంచుకోటలు కూడా పవన్ కళ్యాణ్ బద్దలు కొట్టారని చెప్పు. ఇక్కడే కాదు మహారాష్ట్రలోని ఇతర రాష్ట్రాల్లో కూడా పవన్ క్రేజ్ ఇంకా పెరిగిపోతుందని చెప్పుకోవచ్చంటారా? పవన్ 2019 తర్వాత ఏదైనా 100% ట్రాక్ రికార్డ్ కనబడుతుంది. అదే కొనసాగిస్తున్నారు. ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికలు 21 అసెంబ్లీ దాంతో పాటు 2 పార్లమెంట్ మొత్తం గెలిచిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఖచ్చితంగా ఇందుకు సంబంధించి మహారాష్ట్రలో కూడా తన మార్క్ చూపించిన పరిస్థితి కనబడుతుంది. అసలు మహారాష్ట్రలో ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇంత ఘోరమైన ఓటమికి గురైంది? అంటే ప్రధానంగా చూసినట్టయితే మహారాష్ట్రలోని కాంగ్రెస్ పార్టీ దాదాపు 101 సీట్లో పోటీ చేస్తే 18 సీట్లకే పరిమితమైంది. హ్మ్. అంటే చూడాలంటే చాలా ఘోరమైన ఓటమని చెప్పుకోవచ్చు. హ్మ్. ఎందుకంటే ఎన్డీఏలో ఉన్న మిత్రపక్షాలు గా ఉన్న ఏదైతే శివసేన హ్మ్. సంబంధించిన ఉద్ధవ్ ఠాక్రే శివసేన కావచ్చు, దాంతోపాటు ఎన్సీపీకి సంబంధించిన శరద్ పవార్ కావచ్చు, కొంతవరకు మెరుగైన సీట్లు తెచ్చినా సరే 18 సీట్లకే పరిమితం. అంటే ఓవరాల్‌గా ఇండియా కూటమికి దాదాపు 50, 60 స్థానాలే దక్కించుకునే అవకాశాలే కనపడుతున్నాయి. వాటికే పరిమితమైన పరిస్థితి ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇటీవల జరిగిన ఇతరితర రాష్ట్రాల ఎన్నికల్లో కావచ్చు, హ్మ్. ఇప్పుడు హర్యానా లాంటి ప్రాంతాల్లో కూడా కొంత అవును. మెరుగ్గా రాణించి గెలుపు వరకు ప్రభుత్వం ఏర్పాటు అయ్యేది వరకు అంతవరకు వెళ్ళినా సరే ఆహ్, అక్కడ మెరుగైన స్థానాలు కైవసం చేసుకున్న పరిస్థితి ఉంది. అంటే మహారాష్ట్రలో ఇంత ఘోరమైన ఫలితాలు రావటానికి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? గతంలో ఏం చేసింది? ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి దానికి కూడా బేరేజ్ వేసుకుంటుంది. ఎందుకంటే తప్పులు చేసినప్పుడు తప్పులు సరిదిద్దుకోకపోతే ఖచ్చితంగా ఎలాంటి ఫలితాలే ఉంటాయి. అలాంటి పరిస్థితే ఇప్పుడు ఇండియా కూటమిలో అది కూడా దాదాపు ఎందుకంటే తాను ఎక్కువ సీట్లు మరీ అవును. తీసుకొని హ్మ్. 101 సీట్లోని మామూలుగా 18 వరకే పరిమితం అవడంతోని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పై విమర్శలు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దీని మీద పూర్తి స్థాయిలోని ఫోకస్ పెట్టి ఎక్కడైతే తప్పులు జరిగినాయో దాన్ని సరిదిద్దుకుపోతే రాబోయే రోజుల్లో మిగతా ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీపై ప్రభావం చూపుతుంది. ఓకే అండి. ఇది ఈరోజు రిపోర్టర్ స్టాక్. మళ్ళీ ఇంకో బర్నింగ్ విషయంతో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్.